గయ్యాలి అత్త అనగానే అందరికీ సూర్యకాంతమే గుర్తొస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పటి వరకు ఆమె పేరు చెక్కుచెదరలేదు. అయితే తెరపై గయ్యాలిగా కనిపించిన ఆమె మనసు మాత్రం వెన్న. సూర్యకాంతానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఆమె కుమారుడు, వైద్యుడు అనంత పద్మనాభమూర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మా అమ్మ గయ్యాలి కాదు, ఒక అనురాగ దేవత. నా భార్యను సొంత కూతుర్లా చూసుకునేది. పని మనిషి ఉన్నప్పటికీ తానే వంట చేసి వడ్డించేది. అమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉండేది. చదువుకునే సమయంలో చదువు, ఖాళీ సమయంలో ఆటలు అని చెప్పేది. నాన్న అడ్వకేట్. అమ్మకు ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. సావిత్రి అంటే అమ్మకు చాలా ఇష్టం. తనకు చాలా సహాయం చేసింది. అమ్మ చేతిలో దెబ్బలు తినని ఏకైక హీరోయిన్ జమున గారే. తనెప్పుడూ ఆమెకు కూతురుగానే నటించేది. గొప్ప నటీమణులందరూ అమ్మ చేతిలో దెబ్బలు తిన్నవారే. అమ్మ చనిపోయిన ఏడాది పిచ్చి పట్టినట్లయింది. తనకు డయాబెటీస్, కిడ్నీ ఫెయిల్ అవడం వల్లే ఆమె చనిపోయింది. ఇంకా కొన్నాళ్ళు బతికుండాల్సిందే. అమ్మకు నెయ్యి అంటే చాలా ఇష్టం. అలాగే ఫ్రై చేసిన పదార్థాలు ఇష్టంగా తింటారామె. ఆహారం దగ్గర ఎటువంటి నియంత్రణ పాటించలేదు. డయాబెటీస్ రావడంతో డయాలసిస్ కూడా చేయించుకుంది. అప్పుడు గుండె సమస్య కూడా రావడంతో ఐసీయూలో చేర్చారు. దాదాపు 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి ఆమె పరమపదించారు. తనను చివరిసారి చూసేందుకు వచ్చిన అప్పటి తమిళనాడు సీఎం జయలలిత అమ్మ పరిస్థితి నాకెందుకు చెప్పలేదు, ఇంకా మంచి వైద్యం ఇప్పించేదాన్ని అని కూడా అన్నారు. ఆ మాటలు చాలా కాలం మర్చిపోలేకపోయాను. అంత్యక్రియలకు ఎంతో మంది స్టార్స్ కూడా వచ్చారు. ఇప్పుడున్న మహిళలు ధైర్యంగా ఎలా మాట్లాడాలి, ఎలా పోరాడాలి అన్న విషయాలను అమ్మ సినిమాల ద్వారా నేర్పించింది అని పద్మనాభమూర్తి చెప్పుకొచ్చారు.